పాదాల చెంత చేరి ఇలా ప్రభువారిని స్తుతించి మహింపరచుటకు ప్రభువారు ఇచ్చిన సమయాన్ని బట్టి మనమందరం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రికలో చూస్తే కన్య మరియ గర్భములో జన్మించకముందు 1వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. 15 ఆయన అంటే ఆయన ఎవరు? క్రీస్తుని గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమయ్యున్నవియు అదృశ్యమయ్యున్నవియు అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తముకు ఆధారభూతుడు. సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు. దేవుని స్తోత్రం. ఈ సృష్టి మొత్తం, ఆకాశమందున్న నవగ్రహాలు, పంచభూతములు, కొండలు, చెట్లు, సముద్రములు, దృశ్యమైనవి కొన్ని కనబడుతున్నాయి. అదృశ్యమైనవి పెట్రోలు, డీజిలు, బంగారం, వెండి, గనులు అవి కంటికి కనపట్ల లోపల ఉన్నాయి. ఉండబట్టి ఈరోజు మానవుడు తీస్తున్నాడు. దృశ్యమైనవి సింహాసనములైనను ప్రభుత్వములైనను అన్ని సృష్టించాడు యేసు ప్రభువారు. ఆది సంభూతుడు. కక్షా మార్గంలో మానవుని మార్చలేకపోయాను. నోహు కాలంలో జలప్రలయంతో నాశనం చేశాను, మారలేదు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని అగ్నితో నాశనం చేశాను, మారలేదు. పాపం చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపండి అని ఆజ్ఞాపించి, అలా మారలేదు. కరువులు రప్పించి 9 మాసాలు మోసి కని నా కొండ నా బంగారం అని ఎత్తుకున్న పిల్లల్ని కత్తిపీటల మీద పెట్టి కోసుకొని తినే స్థితి కలగజేశాను. కరువులు రప్పించాను, కానీ జనం మారలా.